ఇంకేముందయ్యా ఇక వచ్చింది అక్క. బీసీ కులగణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి, కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధం. ఇందిరా పార్కు వద్ద ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హాహా, కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధం. బొంకరా బొంకరా పోలియా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్టుగా ఉన్నది కథ. బొంకరా బొంకరా పోలియా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత. ఆహా, మీదంగా మేము అబ్బా, కవితమ్మ ఏం మాట్లాడుతుంది, ఎంత రామసక్కని కార్యం ముంగటేసుకుంటుంది. అబ్బా అక్క కవితమ్మ, మరి కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధం. వాళ్ళు ఇక మీరు ఏలు పెట్టి చూపించకుండా 42% బీసీలకు బీసీ రిజర్వేషన్లు 42% పెంచి అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని ఇక గవర్నర్ తోటి మరి రాష్ట్రపతి కాడికి పార్లమెంటు కాడికి పంపే కార్యక్రమం చేసిర్రు. బాగానే మరి జంతర్ మంతర్ దగ్గర ఇది ఈ 42% మరి బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని వాళ్ళు కథ గమ్మించి మరి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయాలని వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఎక్కడ పోయినా అక్కో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాడలేరాట పత్తలేరాట. మరి ఎందుకో రాలేదు. వాళ్ళు వీళ్ళు గుమ్మా జకాయ గుంపు కట్టుకొని ఇక్కడికి వెళ్ళి బీసీ సంఘాలలో బుక్కడి నీళ్ళు దాక్కుంటా రైళ్ళల్లో బయలుదేరి గంత దూరం పోయి వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తే ఇక మరి మీ కాడ మీరు దలుచుకుంటే సిటికేస్తే విమానమే వచ్చి మీ ఇంటికాడ ఆలుతుంది. మరి ఎందుకు పోరైతుంది? జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నాలు మరి ఎందుకు పాల్గొనరైతుంది? మళ్ళీ ఏమనంటే కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధం. బా, ఏ మాటలు నేర్చిరే ఈ మాటలు చల్లకుండా. ఇందిరా పార్కు వద్ద ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు ఇందిరా పార్కు ఇది వీళ్ళ అయ్య రాజ్యంలో దీన్ని మొత్తం మూతపడేసిండు. ఆడ ధర్నాలు చేస్తేందుకు రాస్తారోకలు చేస్తేందుకు ఎవరికి ఏ తిప్పలు ఉంటాయో ఎవరికి ఏ బాధలు ఉంటాయో అగో ధర్నా చౌక్ కాడ ఈ రకంగా ధర్నా చేసుకుంటేందుకు అదొక వేదిక. ఆడ చేయకుండానే చేసిండు ఈ దొర వీళ్ళయ్య. అగో గస వంటి చరిత్ర గల వీళ్ళు ఇప్పుడు ఆడికే పోయి ఇగో ఈ రకంగా మన ఆంబాయం ఈ రకంగా దొంగ దీక్ష ఏమన్నా అందం సందం ఉందా? కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధమైంటివి. మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు గుమ్మా జకాని గుంపు కట్టుకొని పోయి జంతర్ మంతర్ దగ్గర జగం మోగిస్తే మీరు ఎందుకు పోలేదు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు పక్కకు పెట్టు, మీ అన్నని పక్కకు పెట్టు, మీ బావని పక్కకు పెట్టు. బీసీ రాగం నువ్వే ఎత్తుకుంటున్నావు, వాళ్ళకంటే ముందుగా నువ్వే ఎత్తుకుంటున్నావు. ఎందుకంటే అయ్యకాడ మార్కులు కొట్టాలని 100 మార్కులు నీకే పడాలి. అమ్మా, నా కొడుకు కంటే నా బిడ్డ కంటే నా కొడుకు కంటే నా అల్లుని కంటే నా బిడ్డే బాగా తండ్లాడుతుందిగా అనేది 100 మార్కులు కొట్టాలని బాగానే తండ్లాడుతున్నావు. మరి నువ్వైనా పోకపోయినావమ్మా? బీసీ కులగణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఆడికి పోయి చేస్తేందుకు చేత కాదు. ఏమైనా మీదే మాట్లాడాలి, జనాలను మభ్యపెట్టాలి. లోపడంగా ఏం చేయాలనో గదే చేయాలి, ఎట్లా ఉండాలనో గట్లే ఉండాలి. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. గట్టిగా ఉంది కాదు. ఇప్పుడు మీరేం ఏమంటుంది? కాంగ్రెస్తో నడిచేందుకు సిద్ధమే అంటుంది. మరి నడిచేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు జంతర్ మంతర్ కాడ యుద్ధానికి నువ్వు ఎందుకు దిగలేదు అనేది ఇప్పుడు సభ్య సమాజం అంటున్న ముచ్చట. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ముచ్చట ఇది. కులగణనను తప్పుదోవ పట్టించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు తాము సిద్ధమని ఆమె ప్రకటించారు. అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ
తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. వామ్మో మాకు నిన్ను చూసి పోరగాలు పొటగాలు ఏం నేర్చుకుంటారో తెలుసా కవితకు? మందు ఎట్లా అమ్మాలి, మందు దందా ఎట్లా చేయాలి, మందు ఎట్లా తాగాలి. ఇప్పుడు ఈ ఏడాదికి 12,000 కోట్ల మందు తాగితే కవితక్క పుణ్యమా అని నీ దండం పెడితే ఇప్పుడు ఏడాదికి 34,000 కోట్ల మందు తాగుతున్నారట తెలంగాణలో. అదంతా పుణ్యమంతా కట్టుకున్నది కవితక్క. ఎందుకంటే కవితక్క మందు దందా, ఒక ఆడి మనిషి మందు దందా చేసినప్పుడు, మందు దందా మూత మోగించినప్పుడు మనం తాగితేంది, మనం చేస్తేంది ఏమవుతుంది అన్నట్టుగా అగో గా రకంగా కథ. ఇక వీళ్ళు అయ్యాంలా నీ దండం పెడితే 3 నెలల ముందరనే ఇక వైన్సులకు టెండర్లు పిలిచి వేస్తా నీ దండం పెడితే ఏం తక్కువ 2,600 కోట్ల దాకా పైకం గుంజుకొని ఖజానా నింపుకొని ఇక మరి తాగుబోతులకు మాత్రము వాళ్ళకు పండుగ అన్నట్టుగా గల్లికో బెల్ట్ షాపులు విడిగా రామ కథగా అమ్మించింది అనుకో రాదురి. ఎందుకంటే మరి అక్కనే మందు దందా ఎట్లా చేయాలి, ఏంది ఏం కథ అనేది దారపోసే. ఇక తాగుడంటే ఇంకెట్లుంటుంది కథ. ఇక ఈడ ఇంకో ముచ్చట ఏం చెప్తుంది కవితమ్మ అంటే, అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది అట. మరి 10 ఏళ్ళు మీరే రాజ్యం వెళ్తుంది, పెత్తానము 10 ఏళ్ళు మీ చేతుల్నే ఉండే. మరి ఆయన జ్యోతిబా పూలే మీ కంటికి కనపడలేదా చెప్పు? అసెంబ్లీలో పెట్టాలని ఇవాళ శోకంపూస పలుకులు, శిలక పలుకులు ఇవాళ రామసకదనంగా ఇసిరి కొడుతుర్రు. మరి 10 ఏళ్ళు ఎవరైతే జ్యోతిబా పూలే విగ్రహాన్ని మరి అసెంబ్లీలో పెట్టాలని మీకు ఎందుకు ఆయన సోయి రాకపాయే? మీ అయ్యకైనా, మీ అన్నకైనా, మీ బావకైనా నీకు కూడా ఎందుకు బుద్ధి రాకపాయే? గియాల జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని గియాల పలుకులు పలుకుతున్నారు. అమ్మని సామిరంగా ఎట్లా ఉందో చూడుది కథ. ఇక సరే, ఇప్పుడు మీకు బీసీల మీద ఇంత పారం కొట్లాడుతుంది, జిమ్మ కొట్లాడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, చేయకపోతే మా తలకాయ మీద మిడకాయ ఉండదన్నారు, మాట తప్పమన్నారు, మడమ తిప్పమన్నారు. ఇక ఏం జరిగిందో తెలంగాణ జనాలకు ఎరికే. కనీసం మరి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడైనా ఒక బీసీని చేస్తాం, ఒక బీసీ సామాజిక వర్గ ఒక నాయకుడిని మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకుంటాం అన్న సోయి కూడా ఎందుకు లేదు వీళ్ళకు? అంతెందుకు, ఇప్పుడు ఈమె జాగృతి అని పెట్టుకుంది, ఇక్కడ ఏదో వచ్చాగా జాగృతి అని పెట్టుకుంది. తెలంగాణ జాగృతి పోయి ఇప్పుడు భారత జాగృతి అయింది. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయితే తెలంగాణ జాగృతి పోయి ఇప్పుడు భారత జాగృతి అయింది. ఏటరాయి దియనేలు అది మన కూటరాయి దియనేలు ఏటరాయి దియబోయినట్టుగా దేశకీ నేత అంటే దేశకీ నేతకు మంగళం పెట్టి ఒత్తిర్రు. అది ఇప్పుడు ఉన్నది పోయింది, ముంచుకుంది పోయింది, చేతుల పిట్ట పోయింది, ఆడపిట్ట 2 పోయినాయి. మరి ఈ భారత జాగృతో తెలంగాణ జాగృతో ఓ సంస్థ ఉంది. మరి దీనికైనా ఒక బీసీ లీడర్ని అధ్యక్షుని చేయొచ్చుగా, లేకపోతే ఒక మహిళను అధ్యక్షురాలను చేయొచ్చుగా. మీకు అంత ప్రేమ ఆపాచన ఉండే బీసీ కులం అంటే, బీసీ సామాజిక వర్గం అంటే, మళ్ళా బీసీ కులగణన విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని మళ్ళీ ఇప్పుడు శోకంపూస పలుకులు. ఆడ బీసీల గురించి, బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలి అనే ఉద్దేశం మీ కడుపులో ఉంటే మరి మీరు ఎందుకు జంతర్ మంతర్ దగ్గర పోయి మద్దతు ఇవ్వలేదు, ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ ఏమన్నా అంటే మీది మాటకు మళ్ళీ ఇప్పుడు జనాలు నమ్మాలి కదా, జనాలకు నమ్మకం తీసుకురావాలి కదా. అమ్మ కవిత మస్తు పోరాడుతుందిగా, మస్తు కథ గమ్మిస్తుందిగా అన్నట్టుగా మళ్ళీ ఇది రావాలి బయటికి. బీసీల కోసం వీళ్ళు మస్తు తారాడుతురుగా అనేది మళ్ళీ ఇది జనాలకు పోవాలి.
ఇగో గిసవంటి కథ నడిపిస్తుర్రు, గిసవంటి వ్యవహారం చేస్తుర్రు, ఎట్లా నమ్మాలి, ఏం చేయాలి? ఆ? ఆ.